నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూడండి. వాట్ ఈజ్ ద లిథోస్పియర్? లిథోస్పియర్ అంటే ఏంటి అంటుండు. వాట్ ఈజ్ ద లిథోస్పియర్? లిథోస్పియర్ అంటే శిలావరణము. సో ద సాలిడ్ క్రస్ట్ అండ్ అప్పర్ మోస్ట్ రిజిడ్ మాంటిల్ ఆఫ్ ద ఎర్త్. సో మనకు భూమి పైన గట్టిగా ఉండే పొర, సాలిడ్ క్రస్ట్ గట్టిగా ఉండే పొర, మరియు దాని కింద గట్టిగా ఉండే పై మాంటిల్ యొక్క పొరను, ఏమంటారు? అప్పర్ మోస్ట్ రిజిడ్ మాంటిల్ పొరను ఏమంటారు? లిథోస్పియర్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. విచ్ ఫోర్ స్పియర్స్ మేకప్ ద ఎర్త్స్ న్యాచురల్ రియల్మీస్? న్యాచురల్ రియల్మీస్ అంటే ఏంటిది? రియల్మ్స్. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్ అండ్ బయోస్పియర్. ఏమేమి స్పియర్స్ ఉన్నాయి? భూమి యొక్క 4 ఆవరణాలు, 4 స్పియర్స్, 4 ఆవరణాలు ఏంటివి? ఒకటి లిథోస్పియర్ అంటే శిలావరణము, హైడ్రోస్పియర్ అంటే జలావరణము, అట్మాస్పియర్ అంటే వాతావరణము గాలి, బయోస్పియర్ అంటే జీవావరణము. నెక్స్ట్ క్వశ్చన్ 93 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఏ ల్యాండ్ ఫామ్? ల్యాండ్ ఫామ్ అంటే ఏంటి? ఏ ఫిజికల్ ఫీచర్ ఆన్ ద ఎర్త్స్ సర్ఫేస్ సచ్ యాజ్ మౌంటైన్, వ్యాలీ, ప్లెయిన్ అండ్ ప్లేటూస్. సో ఏమవుతాయట? ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఈజ్ ల్యాండ్ ఫామ్ అంటున్నాడు. సో ఏ ఫిజికల్ ఫీచర్. సో భూమి ఉపరితలంపై సహజంగా కనిపించే ఆకృతులు, ఫిజికల్ ఫీచర్స్ను ల్యాండ్ ఫామ్స్ అంటారు. ఏమంటారు? ల్యాండ్ ఫామ్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్